హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రము దమ్ము శ్రీజాకి మళ్ళీ అవమానమే జరిగిందన్న దాని మీద ఈ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిజమే, దమ్ము శ్రీజాకి హౌస్లోకి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమెను ఎలిమినేట్ చేసేసారు. అన్ఫేర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో కోడై కూసి అందరూ చాలామంది సపోర్ట్ చేసిన తర్వాత దమ్ము శ్రీజాను హౌస్లోకి పంపించారు. అయితే అందరూ అనుకున్నారు దమ్ము శ్రీజాను పర్మనెంట్ హౌస్మేట్గా ఉంచుతారని. అక్కడ బర్నీ అనే ఒక క్యాండిడేట్ని కూడా మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటు మిగతా కంటెస్టెంట్స్ అయినటువంటి ఎవరు మన మర్యాద మనీష్, ప్రియా శెట్టి, ఫ్లోరా గారు, శంకర్, బర్నీ శంకర్, అదేవిధంగా శ్రీజాని తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, బర్నీ గారిని ఎందుకు మళ్ళీ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్స్ నుంచి బర్నీ గారిని ఒక్కరికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారన్నది కూడా ఇక్కడ ఒక పాయింట్, దీని మీద ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బర్నీ గారికి ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్ కూడా తక్కువ ఓటింగ్తో బయటికి వెళ్ళిపోయారు, బర్నీ గారు కూడా తక్కువ ఓటింగ్తోనే బయటికి వెళ్ళిపోయారు. మరి బర్నీ గారికి ఛాన్స్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ప్రియా శెట్టికో, లేకుంటే మర్యాద మనీష్కో, లేకుంటే ఫ్లోరా గారికో, లేకుంటే సృష్టి వర్మకో ఆ పాయింట్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? అంటే మామూలుగా మిగతా వాళ్ళకి అంటే మామూలుగా కామనర్స్గా ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు, వాళ్ళ కామనర్స్కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉండదు. అదేవిధంగా ఒకవేళ మా టీవీ సీరియల్లో యాక్ట్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళతో కాంట్రాక్ట్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ కొన్ని మూవీస్లో దీంట్లో చేస్తారు కాబట్టి బర్నీ గారిని తీసుకున్నారా, అసలు ఈ బర్నీ గారిని ఏ బేస్ మీద తీసుకున్నారు అన్నది కూడా ఒక పాయింట్, దాని మీద ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా శ్రీజాకి పెట్టిన టాస్క్లో 3 టాస్క్లో ఓకేనా, 3 టాస్క్లో ఒక దాంట్లో పర్ఫామ్ చేశారు బర్నీ గారు. ఓకేనా, బర్నీ గారు పర్ఫామ్ చేసిన తర్వాత మిగతా 2 టాస్క్లోనే వేరే వాళ్ళతోని గేమ్ ఆడిచ్చారు. అయితే ఆయనకి హెల్త్ బాగాలేదు, ఏదో దాంట్లో ఏదో స్విమ్మింగ్ పూల్లో పడిండు అది ఇది అని చెప్పారు. మరి అలాంటి క్యాండిడేట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు పర్మనెంట్ హౌస్మేట్గా ఉంచాలనేది నా పాయింట్. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే అక్కడ తీసుకున్న టాస్క్లు అనేవి ఖచ్చితంగా ఒక జెంట్కి సపోర్ట్ చేసే టాస్క్, అంటే జెంట్ అయితేనే ఈజీగా దాన్ని ఫినిష్ చేయగల టాస్క్లు ఇచ్చారన్న మాత్రం కూడా ఒక పాయింట్ ఫ్రెండ్స్. దాని మీద ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా శ్రీజాకి మళ్ళీ అవమానం జరిగింది, అంటే కామనర్ కాబట్టి ఏది చేసినా ఎట్లా చేసినా కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ షో మీద మాత్రం మనకు కొంచెం నెగిటివిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతోనే తెలిసిపోయింది ఏంటంటే మా టీవీలో యాక్ట్ చేసే కొన్ని క్యారెక్టర్స్కే వీళ్ళ బిగ్ బాస్ టీం వల్ల సపోర్ట్ ఉంటుందని. దాని మీద కామెంట్ చేయండి. పోతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. జై హింద్.